అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను శనగపప్పు మిల్ మేకర్ కర్రీ అయితే చేయబోతున్నాను డిన్నర్లోకి. దానికైతే శనగపప్పుని ఉదయాన్నే నానబెట్టుకొని ఉంచుకోవాలండి, సాయంత్రం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటే. అయితే మంచి ప్రోటీన్ కర్రీ. తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి, లేదు తెలియని వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అప్పుడు నానబెట్టుకున్నటువంటి శనగపప్పు మిల్ మేకర్ను కూడా వేసుకొని తగినంత ఉప్పు కారం వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకొని ఉప్పు కాస్త ఉడికే వరకు కూడా ఉడికించుకోవాలండి. చూస్తే గింజ నలిపితే మెత్తగా అవుతుంది. ఆ టైంలో మనం ఒక టమాటా తీసుకొని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకొని ఉడికించుకోవాలి. దగ్గరగా ఉడికాక దించేసుకుంటే అంతే అండి, శనగపప్పు మిల్ మేకర్ కర్రీ రెడీ.